సివిఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ వార్డెన్ నాగమణి. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ నేప్లస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్ర సంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ వార్డెన్ నాగమణి 30,000 రూపాయల నగదు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హాస్టల్ స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేయడంతో ఏలూరులో ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు వివరించారు. ఈ కేసు దర్యాప్తులో ఏలూరు ఏసీబీ సీఐ ఎం బాలకృష్ణ, కె శ్రీనివాస్, రాజమండ్రి సీఐ ఎన్వి భాస్కరరావు పాల్గొన్నారు. సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు గత మొన్న డిసెంబర్ నెల నుంచి ఆవిడకు ఉద్యోగాన్ని రావద్దు, నువ్వు ₹1,00,000 తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగంలోకి రాణిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది. దాని మీద ఆవిడ అంత డబ్బులు నేను ఇచ్చుకోలేను, నాకు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదని చెప్పేసి 50,000 అని చెప్పేసి మళ్ళీ 50,000 తగ్గించారు. అప్పటికి 30,000 ఇస్తానని చెప్పేసి ఇవిడ ఒప్పుకున్నారు. తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మన ఏలూరు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈరోజు సాయంత్రం ఒక ట్రాప్ ప్లాన్ చేసాం. దానికి సంబంధించి ఈరోజు సుమారు రాత్రి 8 గంటలకి ఎంప్లాయీస్ కాలనీలో ఈ నాగమణి గారు అద్దెకుంటున్న ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాప్ టైంలో ఈ నాగమణి గారు ఆవిడ భర్త రామోజీరావు, అతను ప్రైవేట్ ఎంప్లాయీ, వీళ్ళిద్దరూ కూడా ఈ ఫిర్యాది ఝాన్సీ దగ్గర 30,000 రూపాయలు లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టుకు హాజరుపెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన విషయం ఈ ఝాన్సీ ఒక్కవిడితేనా, మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చున్నారు సార్? ప్రజెంట్ ఇది ఈ హాస్టల్ సంబంధించి ఝాన్సీ అన్నవాడు మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు. ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం